హాయ్ మ్యామ్. జనరల్ క్వశ్చన్ మ్యామ్. కపుల్స్ పెళ్ళైన తర్వాత పిల్లల కోసం ఎన్ని రోజులకు ఎవరిని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలి? సో చాలా మందికి ఇది డౌట్ అండి. పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులు వాళ్ళు ట్రై చేసుకోవాలి? తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సో యంగ్ కపుల్ అనుకోండి 25 ఇయర్స్ అరౌండ్ 25 to 30 ఇయర్స్ లోపల. సో పెళ్ళైన తర్వాత 1 ఇయర్ వరకు వాళ్ళు సెల్ఫ్గా ట్రై చేసుకోవచ్చు పిల్లల కోసం. ఎందుకంటే సో పెళ్ళైన తర్వాత కూడా ఇమీడియట్గా కన్సీవ్ అవ్వకపోవచ్చు. సో వాళ్ళకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో 1 ఇయర్ వరకు మనం ట్రీట్మెంట్ ఏది అడ్వైస్ చేయం. ఒకవేళ 1 ఇయర్ వరకు కూడా వాళ్ళకు పిల్లలు కలగలేదంటే డెఫినెట్గా వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి అవైలబుల్ డాక్టర్ ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళ లోకల్గా ఇప్పుడు విలేజెస్లో ఉంటారు, వాళ్ళకి ఫర్టిలిటీ సెంటర్స్ కానీ ఫర్టిలిటీ డాక్టర్ అవైలబుల్గా ఉండరు. సో అట్లాంటి వాళ్ళు ప్రాపర్ ఒక స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేది ఫస్ట్ నా అడ్వైజ్ అయితే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బేసిక్ ఎవాల్యుయేషన్ అంటూ చేస్తారు. సో బేసిక్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత సో ప్రాబ్లం అనేది బయటపడుతుంది మనకు. సో మైల్డ్ ప్రాబ్లమా, లేకపోతే సివియర్ ప్రాబ్లమా, ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏదైనా ఆపరేషన్స్ చేయాలా, సో మేల్ ప్రాబ్లమా ఫిమేల్ ప్రాబ్లమా, ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అంటూ చేస్తారు. సో దాన్ని బట్టి డాక్టర్ అడ్వైస్ చేస్తారు. సో మీకు ఒకవేళ మేల్ ప్రాబ్లం ఉంది, యూరాలజిస్ట్కి రెఫర్ చేయొచ్చు, లేదు ఫిమేల్స్ ప్రాబ్లం ఉంది, సో వాళ్ళు ట్రీట్మెంట్ వాళ్ళ పరిధిలో ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేదు వాళ్ళకు ఐఓఐ సెటప్ కానీ ఐవీఎఫ్ సెటప్ కానీ లేదు, ఒక పేషెంట్ ఐఓఐ కానీ ఐవీఎఫ్ కానీ ఇండికేటెడ్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళాలి, ఫర్టిలిటీ డాక్టర్కి రెఫర్ చేయాలి. సో ఇంకొంతమంది విలేజెస్లో ఏమవుతుందంటే సో గైనకాలజిస్ట్ అవైలబుల్ ఉండరు, ఫర్టిలిటీ డాక్టర్ అవైలబుల్గా ఉండరు. సో వాళ్ళు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో వాళ్ళు కూడా కొంతమంది సీనియర్ డాక్టర్స్ ఏం చేస్తారంటే డీటెయిల్ ఎవాల్యుయేషన్ చేస్తారు, స్కాన్స్ చేస్తారంటే వాళ్ళకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండి మనం డీటెయిల్ ఎవాల్యుయేషన్ చేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే క్వాక్స్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళకు నాలెడ్జ్ ఉండదు కాబట్టి అక్కడ కొంచెం టైం వేస్ట్ అవ్వడం జరుగుతుంది, కొంచెం మనీ వేస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఫైనల్గా వాళ్ళంతా ట్రీట్మెంట్ చేసి ఫైనల్ స్పెషలిస్ట్ డాక్టర్ రెఫర్ చేసే కొద్దికి వాళ్ళకు సో ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోతారనమాట. మేడం మాకు ఇంత టైం వెయిట్ చేసాము, టైం వేస్ట్ అయిపోయింది, మనీ వేస్ట్ అయిపోయింది, సో మాకు ఇప్పుడు డెఫినెట్గా ప్రెగ్నెన్సీ కావాలని వస్తుంటారు. సో అది తప్పండి. సో ప్రాపర్ గైనకాలజిస్ట్ కానీ లేదు, ఇప్పుడు మనకి సిటీస్లో అయితే ఫర్టిలిటీ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు. సో డైరెక్ట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి రావచ్చు.